హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ. ఈ ఆలు బజ్జీలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ ఆలు బజ్జీలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఆలు బజ్జీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి. బియ్యపిండి వేయడం వల్ల మనకి ఆలు బజ్జీ అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. అలాగే దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాముని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని బజ్జీల పిండిలాగా కలపండి. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. దీనిలోకి చివరిగా చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. వంట సోడా అనేది చివరిగానే వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన ఉంచండి. ఇప్పుడు 2 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపలను తీసుకొని వీటిని పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పొటాటోస్ని ఇలా సన్నగా ఇలా రౌండ్గా కట్ చేయండి. థిక్నెస్ అనేది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా పొటాటోస్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఆలు బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆలుని వాటర్లో వేసుకొని వాటర్ అనేవి మనకి తెల్లగా వచ్చేంత వరకు వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగండి. మనకి పొటాటోస్ అనేవి త్వరగా నల్లబడతాయి కాబట్టి ఇలా వాటర్లో వేసుకొని వీటిని ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పొటాటోని పిండిలో ముంచేసుకొని ఇలా ఆయిల్లో వదలండి. ఇలా ఆలు బజ్జీలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో ఎన్నైతే బజ్జీలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి మనకి బజ్జీలు అనేవి చాలా చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదండి. ఈ విధంగా అన్ని బజ్జీలను కూడా వేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి. ఈ ఆలు బజ్జీలు అనేవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఈ మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, అలానే న్యూస్ పేపర్లను వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. అలానే మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఆలు బజ్జీలని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ అంతా కూడా పోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఆలు బజ్జీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ ఆలు బజ్జీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమా వరల్డ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.